ఢిల్లీ ప్రజలు అభివృద్ధిని కోరుకున్నారని అందుకే బీజేపీని గెలిపించారని స్పష్టం చేశారు మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ. ఢిల్లీలో బీజేపీ గెలిస్తే డబుల్ ఇంజిన్ సర్కార్ నేతృత్వంలో అభివృద్ధి జరుగుతుందనే నమ్మకంతోనే ఆ రాష్ట్ర ప్రజలు బీజేపీకి ఓట్లు వేశారన్నారు. 10 ఏళ్లుగా ఢిల్లీలో అభివృద్ధి కరువైందని, కనీసం సరైన తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. కాలుష్య సమస్య తీవ్రస్థాయికి చేరిందన్నారు. ఈ సమస్యల నుంచి విముక్తి కోరుకున్న ఢిల్లీ ప్రజలు బీజేపీకి అధికారం అప్పగించారని వెల్లడించారు. ఢిల్లీ ప్రజలు అభివృద్ధిని కోరుకున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలని కోరుకున్నారు. గత 10 సంవత్సరాలుగా అక్కడ అభివృద్ధి అనేది కంప్లీట్గా లేదు. తాగునీటి మంచి నీళ్లు దొరకడం కూడా, అంటే శుభ్రమైనటువంటి నీళ్లు దొరికే పరిస్థితి లేదు. డ్రైనేజ్ సమస్య, చాలా తీవ్రమైనటువంటి డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి అక్కడ. సో పొల్యూషన్ వార్డులలో కూడా చాలా ఏరియాలు మేము తిరిగిన వాళ్ళ నుంచి చాలా ఘోరమైనటువంటి పరిస్థితి అక్కడ మేము చూసినాం. కొన్ని ఏరియాలలో అయితే అంటే కరెంటు కూడా లేనటువంటి పరిస్థితి. మాకు చదువుకోవడానికి పవర్ రావటం లేదని చెప్పినటువంటి పరిస్థితి కూడా మేము చూసినాం. సో ఇక్కడ ఢిల్లీలో ప్రజలందరూ కూడా మార్పు కోరుకున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని కోరుకున్నారు. మోదీ గారు ఢిల్లీలో కూడా మోదీ గారు ప్రభుత్వం ఉండాలి అని కోరుకున్నారు. సో కేంద్రంలో మరి ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో కూడా ప్రభుత్వంలోకి వస్తే మాకు అభివృద్ధి జరుగుతుందనేటటువంటి ఆకాంక్షతో ప్రజలందరూ ఉన్నారు. అభివృద్ధిని కాంక్షించే ఈసారి ఢిల్లీ ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపించినారు.